హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ మీ అందరికీ కూడా. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ట్రాన్స్ఫర్ లిస్ట్ అయితే వచ్చిందని చెప్పేసి. ప్రతి సంవత్సరం యాన్యువల్ ట్రాన్స్ఫర్ ఉంటాయి కదా, సో అట్లా వాళ్ళకైతే వచ్చేసాయి. మేము వచ్చి ప్రజెంట్ బెటాలియన్లో 8 నెలలు అయ్యింది. బట్ మాకు ట్రాన్స్ఫర్స్ ఆల్రెడీ మా బెటాలియన్ వేరే దగ్గర మూవ్ అవుతుందని చెప్పేసి మీకు చెప్పాను, ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే తమిళ చూసుంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అదే ఈ వీడియో అనమాట. నాకు ప్రజెంట్ పోస్టింగ్ ఎక్కడ అనేది విషయం లిస్ట్ ఆల్రెడీ వచ్చేసింది, తెలిసిపోయింది అనమాట. అంటే అన్అఫీషియల్గా తెలిసింది, అఫీషియల్గా అయితే తెలియదు. ఇంకా అఫీషియల్గా ఇంకా ఆర్డర్ రాలేదు. సో ఖచ్చితంగా నా వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే నేను మొన్న ఈవినింగ్ నేను మామూలుగా ఆఫీస్కి వెళ్తే ఆ టైంలో తెలిసిందనమాట ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి. మాకు ఫ్రంటియర్ నుంచి వస్తాయన్నమాట. ఫ్రంటియర్లో ఐజీ ఉంటారు కదా, సో ఐజీ సారు అక్కడ నుంచి అక్కడ ఏ బెటాలియన్లో ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి 6 ఫ్రంటియర్లు ఉంటాయి అనమాట మా ఎస్ఎస్బిలో. సో 6 ఫ్రంటియర్లో కొన్ని బెటాలియన్స్ ఉంటాయి అటాచ్గా. సో కొన్ని బెటాలియన్స్లో ఇప్పుడు మేము మా ఫ్రంటియర్లో మాకు రాసుకోమన్నారు కాబట్టి మేము అలా ఆప్షన్స్ ఇచ్చుకున్నాము. అయితే ఏదైనా ఇక్కడ మీద నుంచి రాలేదు కాబట్టి ఇక్కడే మా ఫ్రంటియర్లో ఎవరైతే ఐజీ కూర్చుంటారు కాబట్టి ఐజీ సారే మొత్తం చేసేసారనమాట ట్రాన్స్ఫర్స్కి ఎవరికి ఎక్కడ ఇవ్వాలి ఏంటని చెప్పేసి. అయితే ఫ్రంటియర్ నుంచి మాకు ఆర్డర్ ఇచ్చిందనమాట బెటాలియన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్రాంచ్కి వస్తాయి కదా ఆఫీస్కి. సో అక్కడ మాకు తెలిసిందనమాట. తెలిస్తేనేమో నాకు ఆ రోజు అందరికి చాలామందికి తెలిసినాయి, నాకు తెలియలేదు ఈవినింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు తెలిసింది 11కి ఇట్లా, నిన్న 11కి ఇట్లా తెలిసింది నాకు. సో ఓకేలే, నేను రాసిన ఆప్షన్ నాకు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో నేను ఇచ్చిన చాయిస్ పోస్టింగ్లో 5 ఆప్షన్స్ మాకు పెట్టుకోమని అడిగారు కదా, మాకు పెట్టుకోమని అడిగితే అందులో 5 ఆప్షన్స్లో నాకు 4 నెంబర్ ఆప్షన్ వచ్చింది అనమాట. లాస్ట్ టైము ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు నాకు 3rd నెంబర్ ఆప్షన్ వచ్చింది, ఈసారి అయితే 4 నెంబర్ ఆప్షన్ వచ్చింది. ఫస్ట్ సెకండ్ మనకి నచ్చింది కావాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అట్లా పెట్టుకుంటాం కదా. నేనైతే 4 నెంబర్ పెట్టాను. నేను మీకు ఆల్రెడీ అందరికీ చెప్పాను ఇంతకుముందు, క్వార్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడ వస్తే నాకు హ్యాపీ అని చెప్పేసి. నేను పెట్టిన ఆప్షన్స్లో 3 దగ్గరలో క్వార్టర్స్ ఉన్నాయి, 2 దగ్గర క్వార్టర్స్ లేవని చెప్పేసి చెప్పాను, అవుట్ లీవింగ్ అనమాట. సో ప్రజెంట్ వచ్చిన నా బెటాలియన్లో క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. చాలా క్వార్టర్స్ ఉన్నాయి, ఏముండొచ్చు మంచిగా. పాతవి ఉన్నాయి క్వార్టర్స్, కొత్త కట్టిన ఉన్నాయి, చాలా క్వార్టర్స్ అయితే ఉన్నాయి. సిటీలోకి వచ్చి సిటీ లాగా కూడా ఉంటుంది, బాగానే ఉంటుంది బెటాలియన్ కూడా బాగానే ఉంటుంది. డ్యూటీస్ అంటే మరి ఎక్కడైనా కామనే. నైట్ డ్యూటీ ఇక్కడ చేస్తున్నారు అమ్మాయిలు చాలామంది, అక్కడ కూడా ఒకళ్ళు చేయాల్సిన పరిస్థితి అక్కడ చేస్తాము, పెద్ద సమస్య ఉండదు. క్వార్టర్స్లో ఉంటే నైట్ డ్యూటీలైనా పెద్ద సమస్య ఉండదు. నైట్ డ్యూటీ లేకుండా చాలా బెటాలియన్స్ ఇప్పుడు అంటే మ్యాక్సిమం తక్కువ ఉన్నాయి అనమాట నైట్ డ్యూటీలు లేకుండా. సో అయితే నైట్ డ్యూటీస్ లేకుండా ప్రస్తుతం బెటాలియన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఏదేమైనా నైట్ డ్యూటీస్ క్వార్టర్స్లో ఉండే నైట్ డ్యూటీస్ పెద్ద కష్టం కూడా కాదు. ప్రస్తుతానికైతే ఆ బెటాలియన్లో నైట్ డ్యూటీస్ ఒక పోస్ట్ దగ్గర చేస్తేనే నైట్ డ్యూటీస్, మిగతా దగ్గర నైట్ డ్యూటీస్ అయితే లేవు. ఒకవేళ మనకి ఇష్టమైన ఆఫీసులో ఎక్కడైనా కూర్చోవాలి అలాగనుకుంటే కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు మన సిచ్యువేషన్ బట్టి. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు నాకు 6th మంత్ కంప్లీట్ అయిపోతుంది. ఒక 1 వీక్ లోపలే నాకు 1 వీక్ ఇట్లా పడుతుంది అనమాట. 6 మంత్స్ కంప్లీట్ అయిపోద్ది. 7th మంత్ వస్తుంది అనమాట. 7th మంత్ మొత్తం ఇక్కడే కట్ చేసి 8th మంత్ కూడా కట్ చేసేసి అప్పుడు 9th మంత్ పడగానే, అంటే జూన్ ఎండింగ్కి అనమాట. సో 9th మంత్ పడగానే నేను ఇక్కడ నుంచి రిలీవింగ్ ఇచ్చేసి కనుక్కోవాలన్నమాట. ఆ బెటాలియన్కి వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలా లేకపోతే ఇక్కడ నుంచే వెళ్ళిపోవచ్చు సెలవుకి అని చెప్పేసి కనుక్కొని అవన్నీ కూడా ఆఫీస్లో ప్రజెంట్ అయితే కనుక్కొని అవన్నీ చేయాలి. కొన్ని పనులు అయితే ఉన్నాయి, సో అవన్నీ చేయాలి. ఎందుకంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూస్తారనమాట. అంటే మనకి మెటర్నిటీ లీవ్ కానీ మనకి పిఎల్ అంటే బాయ్స్కి పిల్లలు ఎవరైనా పుడితే వాళ్ళకి సెలవు ఇస్తారు కదా, ఇవన్నీ ఏంటంటే చూస్తారనమాట వాళ్ళు. అంటే ఫస్ట్ బేబీయా సెకండ్ బేబీ, ఎందుకంటే 2 బేబీస్కి ఇస్తారు కాబట్టి ఫస్ట్ బేబీయా సెకండ్ బేబీ అని సర్వీస్ బుక్లో మనం ఎంట్రీ చేసి ఉంటాం. ఆల్రెడీ చేసే వాళ్ళకి నేను సర్వీస్ బుక్లో ఆడి పేరు ఎంట్రీ చేశాను. సో వాడికి ఒకసారి మెటర్నిటీ లీవ్ వాడిశాను కాబట్టి ప్రస్తుతం సెకండ్ బేబీ కాబట్టి, సో సెకండ్ బేబీ కాబట్టి ఇప్పుడు కూడా చెక్ చేస్తారనమాట ఎన్నో బేబీ అని చెప్పేసి. ఇదే ఫైనల్, 2 బేబీస్ కలిపి 3 hours లీవ్. సో అట్లా ఇంతవరకు అయితే నాకు 6 మంత్స్ ప్లస్ ఇది ఒక 2 మంత్స్ 8 మంత్స్ అయినాయి. 3 hours 8 months లీవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగతా లీవ్స్ అనేవి ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ పుడుతున్న బేబీకి ఆ బేబీతో పాటుగా చేసే వాళ్ళని కూడా చూసుకోవచ్చు, వీడు చిన్నోడే కాబట్టి. సో అట్లా అయితే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఒకవేళ రిపోర్టింగ్ ఇవ్వాలనుకుంటే అక్కడికి రిపోర్టింగ్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి అయితే 11 hours 12 hours పడుతుంది, అక్కడ నుంచి వెళ్తే 24 hours అనమాట. ఇక్కడ నుంచి ఎంత దూరం అంటే ఒక 6 hours జర్నీ పడుతుంది ఈ బెటాలియన్ నుంచి ఆ బెటాలియన్కి వెళ్ళడానికి.
పర్వాలేదు చూడాలి. ప్రస్తుతానికైతే నాకు ఉండే టెన్షన్స్ ఏంటంటే ఇవన్నీ కనుక్కోండి నిలబోలాగా ఆఫీస్లో అలా చెప్తా సొల్యూషన్. కానీ స్కూటీ లగేజ్ వీటి గురించి కొంచెం టెన్షన్ ఉంది. ఆల్రెడీ ఆ బియ్యంలో కొంతమంది తెలుగులు ఉంటే వాళ్ళతో మాట్లాడాను. ఇబ్బంది ఏం లేదు. క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి క్వార్టర్స్ దగ్గర మనకి షెల్టర్లు కడతారనమాట బండి పెట్టుకోవడానికి. ఇట్లా కొన్ని క్వార్టర్స్ దగ్గర ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఆ బియ్యంలో కూడా ఉన్నాయి. ఇంకా బండి తీసుకెళ్ళి అక్కడే పెట్టేసి ఎవరికైనా అప్పచెప్పేయాలి. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మన ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చేసరికి ఒక 8,000 అయిపోతాయి అనమాట. ఇంకా వేస్ట్ ఆఫ్ మనీ. ఇంకా బండి కూడా మళ్ళీ స్క్రాచెస్ పడిపోవడము లేకపోతే ఏదో ఒకటి ఇరిగిపోవడము ఇట్లా ట్రావెలింగ్ జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే నాకు క్వార్టర్స్ బెటాలియన్ దొరికింది. 11th అన్ని దగ్గర కూడా సేమ్ అనమాట. ఇప్పుడు ఈ గంటలు ఎన్ని బెటాలియన్స్ ఉన్నాయో ఈ గంటలు ఎన్ని బెటాలియన్స్ ఉన్నాయో అన్ని బెటాలియన్స్లో కూడా 11 సేమే, తక్కువే. అన్నిటికన్నా లీస్ట్ అనమాట ఈ ప్రజెంట్ ఈ సిలిగుడి ఫ్రంటియర్. 7,400 చిల్లర ఎంతో అంతే. కానీ అందుకే ఎలాగో మనకి డబ్బులు అక్కడ తక్కువ వస్తున్నాయి. అదే బయటికి రెంట్కి ఉన్నాం అనుకోండి మినిమం 3,000 4,000లో ఇల్లు అయితే దొరుకుతుంది. అది కూడా మనకి సఫిషియెంట్గా అనిపించదు. ఎందుకంటే మన ఇల్లులా అనిపించదు. క్వార్టర్స్లో ఉన్నాం అనుకో మన సొంత ఇల్లులా అనిపిస్తుంది అనమాట. అది కూడా పిల్లలకి కూడా మనం పిల్లల్ని వదిలేసామనుకోండి, వదిలేసి మీరు ఎలాగైనా ఆడుకుంటారా అని చెప్పేసి వదిలేసామనుకోండి గేట్ నుంచి బయటకు వెళ్ళలేదు. ఎంతైనా లోపలే ఉంటారు, క్యాంప్ లోపలే ఉంటారు. ఇబ్బంది ఉండదు మనకి, ఎక్కడున్నా టెన్షన్ ఉండదు అనమాట. మెయిన్ అదనమాట. నాకు ఈడితో పాటు ఇప్పుడు ఇంకో నెక్స్ట్ బేబీ కూడా వస్తుంది కాబట్టి మా ఆయన కూడా చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. నేను కూడా మధ్య మధ్యలో వెళ్ళొచ్చు. మళ్ళీ మనం ఇంటి నుంచి తీసుకెళ్ళాలని కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు ఎవరు ప్రస్తుతానికే కాదు లేరు. ఇంకా అందుకే మా ఆయన చూసుకోవాలి కాబట్టి మా ఇద్దరమే కొంచెం పడాలి కాబట్టి కొంచెం అందుకే క్వార్టర్స్ ఉందని ఎంచుకున్నాను. భగవంతుడి దయ వల్ల క్వార్టర్స్ అనేది నాకు వచ్చింది. నాకు అదే హ్యాపీ అనిపించింది. ఇంకేం లేదు. డ్యూటీస్ అంటే ఎక్కడైనా ఒకటే హార్డ్గా ఉంటాయి అంటే మనకి హార్డ్గా ఉంటాయి కానీ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. అది ఒక్కటే ఇంకా ఆలోచించుకోవాలి. సో అదనమాట. ఇక్కడ నుంచి ఒక 6 hours జర్నీలో నాకు బెటాలియన్ అయితే వచ్చింది. చాలామందికి అయితే అసలు చాయిస్ పోస్టింగ్ ఇచ్చిన 5 ఆప్షన్లో అసలు రాలేదనమాట. వాళ్ళకి నచ్చిన దగ్గర వేస్తాడు. నాకు ఇంకా లక్కీగా చాయిస్ పోస్టింగ్ వచ్చింది. చాయిస్ పోస్టింగ్ రావడం వల్ల కొంచెం మంచిదైంది. అంటే నేను ఇచ్చిన ఆప్షన్స్లో నాకు వచ్చింది అనమాట. కొంతమందికి అయితే అలా ఆప్షన్స్లో కూడా రాలేదు. తీసేసాడు వాళ్ళని. ఇంకా మనమే చేయలేము వాళ్ళ అటువంటి వాళ్ళకి. అంటే మనం ఇంకా మన చేతులు లేదనమాట ఏదైనా. లక్కీగా నాకైతే ఈ బెటాలియన్ నాకు రాసింది వచ్చింది కాబట్టి హ్యాపీ. సో అదనమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. బాయ్ బాయ్.